ఎందుకని షాపాతు కుమారుడైన ఎలీషా మీద చేతులు ఉంచమన్నాడు? ఇంకెవరు కనపడలేదా? కనపడలా. ఎందుకంటే షాపాతు కుమారుడైన ఎలీషా దేవునితో వ్యక్తిగత సాంగత్యం చేస్తున్నాడు. 12 అరకలతో దున్నిస్తూ 12వ అరక తాను దున్నుతూ ఒక పక్క కష్టపడి వ్యవసాయం చేస్తూనే మరో పక్క దేవునితో పర్సనల్ కాంటాక్ట్. కాబట్టి దేవుడు దైవజనుడిని ఆయన దగ్గర పంపించాడు. ఎలీషా ఏలియా దగ్గరకు రాలా, ఏలియానే ఎలీషా దగ్గరకు పంపించాడు. అట్లుండాలి మరి. మోకాళ్ళు వేసి దేవుని పాదాలు పడితే నువ్వు శాలేమన్న ఎప్పుడు వస్తాడు అనుకోవటం కాదు. వాడే గిరగిర గిరగిర తిరుగుతా నీ దగ్గరకు రావాలి. అది పట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నువ్వు సరిగ్గా దేవుని అలా కనెక్ట్ అయ్యావు అనుకో, దేవుని కనెక్ట్ అయ్యావు అనుకో, దేవుడు కదిలిస్తాడు అట్లా తన దాసుల్ని. ఇది ఒక్కటేనా? దావీదు గొర్రెలు కాసుకుంటున్నాడు. దావీదు సమూయేలు దగ్గరికి పోయాడా? సమూయేలే దావీదు ఇంటికి వచ్చాడా? కారణం ఎందుకని? దావీదు అన్నలు అంతమంది ఉంటే వాళ్ళెవ్వరికి లేని ధన్యత దావీదుకి ఎందుకు దక్కింది? దావీదు కూడా అదే అలవాటు కలిగి ఉన్నాడు. అన్నయ్యోళ్ళేమో వేరే అనుభవాల్లో ఉంటే దావీదు వాళ్ళ అమ్మ బోధ, కాస్త కూస్త వాళ్ళ నాన్న బోధ, ఎక్కువగా వాళ్ళ అమ్మ పెంపకం. ఎందుకంటే 2 చోట్ల నీ సేవకురాలి కుమారుణ్ణయ్యా అన్నాడు. మరి యెషయి కదా తండ్రి. కానీ యెషయి ప్రస్తావన తేడు. మా అమ్మయ్య నీ సేవకురాలు, ఆమె కొడుకునయ్యా నేనని గుర్తు చేశాడు 2 చోట్ల దావీదు. అంటే అమ్మ దావీదు తల్లి పేరు మెన్షన్ చేయబడలేదు, కానీ ఆ తల్లిని గురించి దావీదు చెప్పిన మాటను బట్టి ఆమె ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. ఆయనకు భక్తి నేర్పింది, దేవుణ్ణి పరిచయం చేసింది, దేవునితో వ్యక్తిగత అనుబంధాన్ని ఏర్పరచుకోవటం నేర్పింది. మిగిలిన వాళ్ళు ఇల్లా దావీదు విన్నాడు, అమ్మని కాసుకున్నాడు, దేవుణ్ణి కనెక్ట్ చేసింది. ఇంకంతే. ఎక్కడికి పోయినా పొలం మీద, కొండలకు పోతున్నా, అడవులకు పోతున్నా పాటే, అడవిలోకి పోయినా పాటే, కొండల్లో ఉన్న పాటే, లోయల్లో ఉన్న పాటే. ఎక్కడ? హృదయంలో, నోటిలో. ఎవరి పాట? కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో,